హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ వీడియో. ఎందుకంటే ఈరోజు నేను అన్బాక్స్ చేసే ఫోన్ వచ్చేసి సామ్సంగ్ S24. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అమెజాన్లో మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా, దసరా ఆఫర్స్. సో దసరా ఆఫర్స్లో చూసి తక్కువగా వస్తుంది అని ఆర్డర్ పెట్టేశాను. యాక్చువల్గా నేను ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎక్కువ వాడను, ఫోన్స్ మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ నాకు ఎందుకో మంచి ఫోన్ కొనుక్కోవాలనిపించింది. సో నేను ఒక మంచి ఫోన్ కొన్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో, నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది రెడ్మీ నోట్ 7 Pro. ఎస్, మీరు విన్నది నిజమే. నేను ఈ వీడియోని రికార్డ్ చేస్తుంది రెడ్మీ నోట్ 7 Pro. ఇది వచ్చేసి 6 years ఓల్డ్. 2019లో రిలీజ్ అవ్వగానే ఒక 1 weekలో కొనేసాను. ఎక్స్ట్రా 1000 పే చేసి మరి కొన్నాను. అప్పుడు చాలా క్రేజ్ దీనికి. అండ్ అప్పుడు ఫోను మధ్యలో నేను వేరే ఫోన్స్ కూడా మార్చాను. అవి ట్రబుల్ వచ్చి మళ్ళీ అవి పోయినాయి. కానీ ఈ ఫోన్ మాత్రం అప్పటి నుంచి అలానే పనిచేస్తూనే ఉంది. అందుకే నేను ఐఫోన్ కొనుక్కున్న, సామ్సంగ్ S24, S25 కొనుక్కున్న నా ఫేవరెట్ ఫోన్ ఏది అంటే కనుక అది రెడ్మీ నోట్ 7 Pro అని చెప్తాను. ఎందుకంటే టిల్ డేట్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను యూజ్ చేసిన ఫస్ట్ ఫోన్ ఇదే. అదిగాక రెడ్మీ వాళ్ళ బ్రాండ్ మీద, క్వాలిటీ మీద కొంచెం నాకు చైనీస్ ప్రోడక్ట్ అంటే పెద్దగా నచ్చదు. కొంచెం మంచి ఒపీనియన్ చేసేలాగా చేసిన ఫోన్ ఇది. సో ఈ ఫోన్ గురించి పక్కన పెట్టేద్దాము. ఈ ఫోన్ 6 years యూసేజ్ రివ్యూ గురించి ఫుల్ వీడియో చేస్తాను. నేను వచ్చేసి ఈ పార్సెల్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. నాకు ఎందుకు ఈ పార్సెల్ చూడగానే తేడా పడుతుంది. సో అందుకే ఈ వీడియో కంప్లీట్గా చూడాలి. అసలు ఏముందో లోపల అనేది నాకే టెన్షన్ ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సీల్ చూస్తున్నారు కదా, ఈ సీల్ ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి చూసారా, ఇట్లా బయటకు వచ్చేసినట్టుంది. అండ్ అందుకే నాకు కొంచెం తేడా పడుతుంది ఎందుకు ఇలా జరిగింది అనేది. యాక్చువల్గా అయితే అమెజాన్ ప్యాకింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇది చూసారా, ఈ ప్యాకింగ్ చూసారా ఎలా ఉందో, నాన్నగానే వచ్చేస్తుంది. అంత పీకినా రాదు అమెజాన్ ప్యాకింగ్ అనేది. సో నాకు ఎందుకు ఈ వీడియో, ఇది అన్బాక్సింగ్ ఖచ్చితంగా వీడియో చేసి పెట్టాలి అని అనిపించింది. సో చూద్దాం అసలు లోపల ఏమొచ్చింది. ఫోనే వచ్చిందా, లేదా సబ్బు పెట్టి వచ్చిందా, లేదంటే రాడ్ వచ్చిందా చూద్దాం. సో దీన్ని నేను కట్ చేస్తున్నాను. ఓకే, కట్ చేశాక ఓకే, బాక్సింగ్ అయితే ఇలా ఉంది. ఇంత వెరైటీగా ఉంది బాక్సింగ్. మేబీ ఇలానే వస్తుందేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కాబట్టి. చూద్దాం అసలు ఏంటి దీని పరిస్థితి అనేది, లోపల ఏముంది అనేది టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఓపెన్ డెలివరీ ఉంటుంది. మన ముందే ఓపెన్ చేసి ఏమైనా డ్యామేజ్ ఉన్నా, ఫిజికల్ డ్యామేజ్ ఉందా లేదా చూస్తారు. బట్ ఇందులో మరి ఉందో లేదో నాకు తెలియదు. బట్ ఉన్నా నేను ఆఫ్ చేసుకోలేదేమో నాకు తెలియదు. ఓకే, చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ నేను ఫస్ట్ టైం కొన్నాను ఆండ్రాయిడ్లో. ఓకే, సో దిస్ ఈజ్ ద బాక్స్. చూస్తున్నారు కదా, ఇది బాక్సింగ్. ఇక్కడ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra 5G AI స్మార్ట్ ఫోన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింబల్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ గెలాక్సీ S24 Ultra అని రాసింది. అండ్ సైడ్ వైడ్ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra. అండ్ ఇక్కడ వచ్చేసరికి do not accept if seal is broken, caution sealed pack. సో ఈ సీల్ కనుక ఓపెన్గా ఉంటే కనుక తీసుకోవద్దు అని క్లియర్గా చెప్పారు. పైన కూడా సేమ్ కైండ్ ఆఫ్ సీల్ ఉంది. సో ఇప్పుడు నేనైతే అన్సీల్ చేస్తాను. సో లెట్స్ సీ. జై శ్రీరామ్. ఈ ఫోన్ కూడా బాగా నాకు యూజ్ అవ్వాలి, ఎక్కువ రోజులు రావాలి. జై శ్రీరామ్, జై వినాయక. వావ్, చూసారు కదా. సో ఈ బాక్స్లో ఛార్జర్ అడాప్టర్ అనేది రాదు, కేబుల్ వస్తుంది. నేను కేబుల్ అనేది వస్తుంది కాబట్టి అడాప్టర్, దీనికి 45 watt అడాప్టర్ అనేది నేను విడిగా ఆర్డర్ పెట్టుకున్నాను. సామ్సంగ్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా పెట్టలేదు. డైరెక్ట్గా సామ్సంగ్ వెబ్సైట్కి వెళ్ళి కాస్ట్ ఎక్కువ అవుతున్నా పర్లేదని చెప్పి అక్కడే ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకనేది నేను స్పెసిఫిక్గా చెప్పలేను. అమెజాన్లో పెట్టుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో పెట్టు, నాకు ఎందుకో సామ్సంగ్ నుంచి పెట్టుకోవాలనిపించింది, అక్కడి నుంచి పెట్టుకున్నాను. సో లెట్స్ సీ. ఓకే, ఈ ఫోన్ డీటెయిల్గా చూసే ముందు అసలు బాక్స్లో ఏముందో చూద్దాము. సో బాక్స్లో ఒక చిన్న ఇంకో బాక్స్ ఉంది. సో బాక్స్లో బాక్స్ పెట్టాడు. దాని తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం.
బయటికి లేకపోతే సిమ్ ఎజెక్టర్ ఒకటి ఉంది, మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదు, సిమ్ ఎజెక్టర్ ఒకటి ఉంది. దాని తర్వాత కేబుల్ ఒకటి ఇచ్చాడు. దాని తర్వాత ఫోన్ సెట్టింగ్ గురించి అయితే నేను వీడియో ఏం చేయట్లేదు, అంటే వీడియో ఏం యాడ్ చేయలేదు. సో వన్స్ ఫోన్ సెట్ చేసుకున్నాక మనకి సో ఈ విధంగా అయితే హోమ్ పేజ్ వస్తుంది. ఆల్రెడీ మీకు సెట్టింగ్ అంతా తెలుసు కాబట్టి నేను సపరేట్గా ఏం చేయట్లేదు. అండ్ ఇది 1 month అండ్ 6 months వాడాక ఒక రివ్యూ కూడా చేస్తాను. అండ్ నా ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.